హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు స్ట్రీమింగ్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. సో సెట్టింగ్స్ అన్ని కూడా డిఫాల్ట్ చేశాను. చూద్దాం రేపు క్లాస్ ఎట్లా ఉంటుందో. కొన్ని ఫ్రెండ్స్ దగ్గర కూడా కొన్ని సజెషన్స్ తీసుకున్నాను. ఓకే, సరే నేను రికార్డ్ చేసి పెడతా అని చెప్పాను కదా, ఆ వీడియోని ఈరోజు రికార్డ్ చేసి మీకు పెడతాను. డిస్క్రిప్షన్లో కొన్ని లెక్కలు 3.1 ఎక్సెస్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ లింక్స్ కూడా ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేస్తూ ఆ లెక్కలు చేసి మీరు వాటిని కూడా వాట్సాప్ గ్రూప్లో పేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూప్లో ఎటువంటి చాటింగ్ మీరు చేయకూడదండి. చాటింగ్ చేయడానికి మీకు ఎటువంటి రైట్ లేదు. కేవలం ఆ వాట్సాప్ గ్రూప్ ఏంటంటే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ నేర్చుకున్న ప్రాబ్లమ్స్ కానీ, లేదా మీరు కొత్తగా మేము చెప్పిన ప్రాబ్లమ్స్ కానీ, మీరు కొత్తగా నేర్చుకున్న ప్రాబ్లమ్స్ కానీ వర్కౌట్ చేసి వాటిలో వచ్చిన డౌట్స్ అడగచ్చు. లేదా మీరు వర్కౌట్ చేసింది దాంట్లో షేర్ చేసినట్టయితే చూసి మరొకరు ఇన్స్పైర్ అయ్యి మేము కూడా చేస్తామని ఆలోచనతో ముందుకెళ్తారనే ఉద్దేశంతో పెట్టిందే తప్ప మీ చాటింగ్ చేయడానికి కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి చాటింగ్ చేసే అధికారం లేదు. ఒక ఆల్రెడీ 3.1b ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో రఫ్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో ఒకసారి క్లియర్గా చూద్దామండి. సో 3.1b నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టి చూడండి. కన్స్ట్రక్ట్ ఏ కోఆర్డినేటర్ బేస్డ్ ఇన్ విచ్ 4 సైడ్స్ ఆర్ గివెన్ అండ్ 1 యాంగిల్ ఆర్ గివెన్. ఓకే, నేను ప్లే చేస్తూ వస్తాను. So whenever 4 sides and 1 angle are given, how to construct a quadrilateral అనేది ఇక్కడ చూస్తున్నామండి. 4 సైడ్లు ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఎట్లా క్వాడ్రిలేటరల్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేసేది చూస్తున్నాం. దానికి సంబంధించి ఒక లెక్కని ఇక్కడ చేస్తున్నామండి. సో 3.1 ఎక్సైజ్లో సెకండ్ ప్రాబ్లం అండి, లెక్క ప్రాబ్లం బి అండి. సో బెస్ట్ అనే క్వాడ్రిలేటరల్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. దే ఆర్ గివన్ 4 సైడ్స్. బెస్ట్ అనే చతుర్భుజాన్ని కన్స్ట్రక్ట్ చేయాలండి. వాళ్ళు ఏమంటే 4 సైడ్లు మనకి ఇచ్చారు, 1 యాంగిల్ ఆర్ గివన్. సో BESST BT అట్లా 4 సైడ్స్ ఇచ్చారు అండ్ 1 యాంగిల్ ఇస్ గివన్. సో యాంగిల్ B ఇచ్చాడు కాబట్టి, సో ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ విచ్ సైడ్ హ్యావింగ్ వర్టెక్స్ B అండి. సో అట్లా అబ్జర్వ్ చేసినట్టయితే ద సైడ్స్ B అండ్ BT ఆర్ హ్యావింగ్ వర్టెక్స్ B. సో వీ సెలెక్ట్ BE ఆర్ BT యాజ్ బేస్. సో నేను బేస్గా దాన్ని BE లేదా BTని సెలెక్ట్ చేసుకుంటానండి. నేనైతే BE తీసుకుంటాను. 2.9 సెంటీమీటర్స్తో BEని స్కేల్ ఉపయోగించి గీశానండి. 2.9 సెంటీమీటర్స్తో ఒక లైన్ సెగ్మెంట్ గీశాను స్కేల్తో. సో B వద్ద 75 డిగ్రీస్ యాంగిల్ మెజర్ చేయాలి కాబట్టి, కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి, సో B వద్ద లెంత్ని ఎక్స్టెండ్ చేశానండి. B వద్ద 75 డిగ్రీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి నేనేం చేస్తానంటే 90 కన్స్ట్రక్ట్ చేస్తానండి. ముందు 90 ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తానంటే 60 డిగ్రీస్ 120 డిగ్రీస్ కన్స్ట్రక్ట్ చేస్తాను. వాటికి మధ్యలో ఎగ్జాక్ట్గా ద యాంగిల్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైస్ ఇన్ బిట్వీన్ 60 అండ్ 120 ఇస్ 90 డిగ్రీస్ అండి. సో 60కి 120కి మధ్య ఉన్న యాంగిల్ని బైసెక్ట్ చేస్తే వి గెట్ 90 అండి. సో 60 ఆల్రెడీ వస్తుంది మనకు. తర్వాత 90 ఇప్పుడు కనిపెట్టాము. 60కి 90కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఏముంటుందంటే 30 డిగ్రీస్ ఉంటుందండి. దాన్ని బైసెక్ట్ చేస్తే 15 వస్తుంది. 60కి 15 యాడ్ చేస్తే 75 డిగ్రీస్ వస్తుంది. ఆ విధంగా 75 డిగ్రీస్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తామండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో బీని సెంటర్ చేసుకొని ఒక సెమీ సర్కిల్ గీసానండి. అది బీని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐడెంటిఫై చేశాను. అక్కడికి 0 డిగ్రీస్ ఫామ్ అయినట్టు అర్థమండి. ఆ పాయింట్ నుంచి అంతే రేడియస్తో మరొక ఆర్క్ గీశాను. అది సెమీ సర్కిల్ ఎక్కడైతే కట్ చేసిందో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐడెంటిఫై చేశాను. అక్కడికి 60 డిగ్రీస్ ఫామ్ అయింది. ఆ పాయింట్ నుంచి అంతే రేడియస్తో మరొక ఆర్క్ గీశానండి. అది సెమీ సర్కిల్ ఎక్కడైతే కట్ చేసిందో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐడెంటిఫై చేశాను. అక్కడికి 60 + 60 120 డిగ్రీస్ తయారైందండి. ఇప్పుడు 60 డిగ్రీస్ 120 డిగ్రీస్ సంబంధించిన పాయింట్స్ నుంచి మరి 2 ఆర్క్స్ అండి ఫిక్స్డ్ రేడియస్ గీశాను. ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే కట్ చేసుకుంటాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐడెంటిఫై చేశాను. ఆ పాయింట్ని బీని స్కేల్ సహాయంతో కలిపానండి. ఇప్పుడు బి వద్ద 90 డిగ్రీ యాంగిల్ ఫామ్ అయిందండి. సో 90 డిగ్రీ యాంగిల్ సంబంధించిన పాయింట్ సెమీ సర్కిల్ పైన గుర్తించాను రెడ్ కలర్లో అండి.
ఇప్పుడు బిని ఆ గ్రీన్ కలర్లో ఉండే పాయింట్ గుండా ఒక స్కేల్ సహాయంతో ఒక లైన్ సెగ్మెంట్ గీశానండి. ఇప్పుడు బి వద్ద 60 డిగ్రీ యాంగిల్ ఉంది. సో 60 డిగ్రీ యాంగిల్ ఏర్పరిచే పాయింట్ నుంచి 90 డిగ్రీ యాంగిల్ ఏర్పరిచే పాయింట్ నుంచి మరో 2 ఆర్క్స్ గీశానండి. 60కి 90కి మధ్య ఉండే యాంగిల్ బైసెక్ట్ చేయడానికి ఆ 2 ఆర్క్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐడెంటిఫై చేశాను. ఆ పాయింట్ని బిని స్కేల్ సహాయంతో కలిపానండి. సో బి వద్ద ఎగ్జాక్ట్లీ 60 + 15 అంటే 75 డిగ్రీస్ ఫామ్ అయిందండి. బి వద్ద 60 డిగ్రీస్ + 15 75 డిగ్రీస్ ఫామ్ అయిందండి. సో అర్థమైంది కదా. 75 డిగ్రీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం 60 డిగ్రీసు 120 డిగ్రీసు 90 డిగ్రీసు ఆ తర్వాత 60కి 90కి మధ్య ఉండేటువంటి ఆ 30 డిగ్రీస్ని కూడా మళ్ళీ బైసెక్ట్ చేసి ఒక్కొక్క 15 డిగ్రీస్ మనం తయారు చేసుకున్నాం. 60కి 15 యాడ్ చేసి 75 కాబట్టి ఫైనల్గా బి వద్ద 75 డిగ్రీస్ని కన్స్ట్రక్ట్ చేయగలిగామండి. సో ఇది కొద్దిగా కాంప్లికేటెడ్, కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఓకే, ఇంకా బీటీ ఈక్వల్ టు 3.4 సెంటీమీటర్స్ కాబట్టి బిని సెంటర్ చేసుకొని 3.4 సెంటీమీటర్స్ రేడియస్తో మరొక ఆర్క్ గీశానండి. అక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐడెంటిఫై చేశాను, టీగా ఐడెంటిఫై చేశాను. అంటే బీటీ ఈక్వల్ టు 3.4 సెంటీమీటర్ తయారైందండి. బెస్ట్ బిఈఎస్టీలో ఇంకా రిమైనింగ్ వర్టెక్స్ ఎస్ అండి, అదొకటి మిస్ అయింది. దానికోసం ఏం చేస్తానంటే నా దగ్గర ఈఎస్ ఉంది. ఈ ఈఎస్ ఈక్వల్ టు 3.2 సెంటీమీటర్స్. సో ఈని సెంటర్ చేసుకొని 3.2 సెంటీమీటర్స్ రేడియస్తో మరొక ఆర్క్ గీస్తానండి. అట్లే ఎస్టీ ఈక్వల్ టు 2.7 సెంటీమీటర్స్ కనుక టీని సెంటర్ చేసుకొని 2.7 సెంటీమీటర్స్ రేడియస్తో మరొక ఆర్క్ గీశాను. ఈ 2 ఆర్క్స్ కట్ చేసుకున్నాయండి. అక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఎస్గా ఐడెంటిఫై చేశాను. అంటే